అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే ఏపీ పీజీ సెట్ పరీక్షల షెడ్యూల్ అనేది వీడియోలో చేయడం జరిగింది. వారికి సంబంధించిన వివరాలను చూద్దాం. మే 29 నుంచి ప్రవేశ పరీక్షలు ఇచ్చినాడు. వివరాల్లోకి వెళ్తే ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఏపీ ఇంజనీరింగ్ ఫార్మసీ పీజీ సెట్ 2024 పరీక్షల షెడ్యూల్ను వీసీ సెట్ చైర్మన్ మనకు విడుదల చేయడం జరిగింది. ఈ నెల 17న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లు ఏప్రిల్ 25 తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మే 29, 30 తేదీలో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. పూర్తి వివరాలకు sets.apsch.apgov.inలో పూర్తి వివరాలకు సెర్చ్ చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అదేవిధంగా ఇంటర్ ఫలితాలకు సంబంధించిన అప్డేట్ చూస్తే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించడం జరిగింది. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో కేవలం 75 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాగా ఇంత తక్కువ కేసులు నమోదు కావడం బోర్డు చరిత్రలో ఇదే తొలిసారని ఇచ్చినాడు. ఇంకా ఇప్పటికే పేపర్ వాల్యుయేషన్ అనేది ప్రారంభించిన అధికారులు ఏప్రిల్ 4వ తేదీకి కంప్లీట్ చేస్తామని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఏప్రిల్ 2nd వీక్లో ఇచ్చే అవకాశం అనేది ఉంది అని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మనకు ఏప్రిల్ 2nd వీక్లో దీనికి సంబంధించిన రిజల్ట్ రావడానికి అధికారులు కసరత్తు అనేది చేస్తున్నారు. అదేవిధంగా గురుకుల సిఈఓ ఎస్ఈఓ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న ఇచ్చినాడు. ఇది తెలంగాణకు సంబంధించిన అప్డేటు. ఎస్సీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని కరీంనగర్ జిల్లా అలగనూరు, రంగారెడ్డి జిల్లా గౌలిదొడ్డి సిఈఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 9వ తరగతికి సంబంధించి, ఎస్టీ గురుకుల సొసైటీ పరిగి ఖమ్మం ఎస్ఈఓ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో 8వ తరగతి ప్రవేశానికి ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్టు సొసైటీ కార్యదర్శి తెలియజేస్తున్నారు. ప్రవేశాల కోసం ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్నట్లయితే మార్చి 30 వరకు అవకాశం అని ఇచ్చినాడు. కాబట్టి అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లై చేసిన వాళ్ళకి సంబంధించి ఈ డేట్ అనేది మీరు గుర్తుంచుకొని రెడీ కాండి. అదే ఫ్రెండ్స్, వివిధ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.